అసలు మధ్య ద్వారం పెట్టొద్దు, మధ్య ద్వారం పెడితే పుత్రనాశనం జరుగుతుంది, మధ్య ద్వారం పెడితే అసలు కుటుంబాలే నాశనం అయిపోయినాయి. వీళ్ళు నిజంగా అసలు శాస్త్రంలోని డెప్త్ ఏమన్నా తెలుసుకున్నారా లేదా? ఒక ఇంటికి వాస్తు నష్టం పెట్టిందంటే ద్వారం మీద పడిపోకూడదు. ఫస్ట్ మా తాతగారి ఇంట్లో ఉన్నాయండి, మా తాతగారు మామగారు 70-80 ఏళ్ళు కదా, మరి వాళ్ళందరూ ఏమైపోవాలి? మాట్లాడితే ఒక వ్యక్తి మీద దుష్ప్రచారం చెయ్యడానికి తప్ప దేనికి పనికిరాని వీడియోలు. నమస్కారం అండి. ఈరోజు ఎక్కడున్నాం అనుకుంటున్నారా? సో ఈరోజు శ్రీధర్ గారి ఇంట్లో భీమడోలులో మనం ఉన్నాం. సో ఆయన కూడా ఈ లోకల్ ఏరియాలో వాస్తు సిద్ధాంతే. సో ఆల్రెడీ మనం గత వీడియోస్లో కూడా డిస్కషన్ చేయడం జరిగింది. సో ఈరోజు ఒక చతుర్ముఖశాలకు సంబంధించిన ఒక హోమ్ టూర్ మనం చేయబోతున్నాం. ఇందులో స్పెషాలిటీ ఏంటి అని మాట్లాడితే, ఒక 10-15 సంవత్సరాల నుంచి రీసెర్చ్ ఎంతో చేసి ఎన్నో పుస్తకాలు రిఫర్ చేసుకొని, తమిళనాడులో కొంత సిద్ధాంతాలు, కేరళలో కొన్ని సిద్ధాంతాలు, తెలుగులో తర్జుమా చేసిన ఎన్నో గ్రంథాలలోని సమాచారాన్ని తీసుకొని వాటిని ప్రాక్టికల్గా అనుభవించి, అసలు నిజంగా ఆయన చిన్న చిన్న పాయింట్స్ నుంచి స్టార్ట్ చేసుకొని ఈరోజు ప్లాన్స్ ఇచ్చే స్థాయిలోకి ఆయన వెళ్ళిపోయారు. సో ఎక్కడైనా ఏదైనా కరెక్షన్స్ ఉన్నా కూడా సో ఆయన నిజంగా వెళ్ళిపోయి వాటి యొక్క చిన్న చిన్న రెమెడీస్తోనే చాలా క్లియర్గా అయిపోతుంది. సో మరి చాలామంది మధ్య ద్వారాలకు సంబంధించిన కండిషన్స్ మాట్లాడుతున్నారు. అసలు మధ్య ద్వారం పెట్టొద్దు, మధ్య ద్వారం పెడితే పుత్రనాశనం జరుగుతుంది, మధ్య ద్వారం పెడితే ప్రధాన వ్యక్తి చనిపోతాడు, మధ్య ద్వారం పెడితే కులనాశనం జరుగుతుంది, మధ్య ద్వారం పెడితే అసలు కుటుంబాలే నాశనం అయిపోయినాయి, మధ్య ద్వారం పెడితే ధన నష్టం జరిగిపోతుంది, బ్రహ్మస్థానం పెడితే నాశనం అయిపోతుంది. మరి వీళ్ళు నిజంగా అసలు శాస్త్రంలోని డెప్త్ ఏమన్నా తెలుసుకున్నారా లేదా అనేది మనకు అర్థం కావట్లేదు. ఎందుకు అంటే పూర్వ గ్రంథాలలో కొన్ని శాస్త్రాలలో ఏం చెప్పారంటే మధ్య ద్వారాన్ని పెట్టకూడదు, పెడితే ఎలా పెట్టాలి అని చెప్పారు. సో ఇక్కడ ముందొక స్టేట్మెంట్ ఉంది, తర్వాత ఒక స్టేట్మెంట్ ఉంది. సో ఇక్కడ ఏం లేదండి, ఈ నడకదారి పోకూడదు, ఇలా పోతే చాలా డేంజర్ అని రాశారు. మరి ఎలా పోవాలో కూడా రాశారు. అర్థమైందా? ఒక శరీరానికి సంబంధించిన ఏదైనా ఒక అలర్జీ వచ్చినప్పుడు ఎండలో వెళ్ళొద్దు అని కండిషన్, అంటే బయటికి వెళ్ళకూడదు అని కండిషన్. ఒకవేళ వెళ్ళాల్సి వస్తే ఎప్పుడు వెళ్ళాలి? ఎండ తగ్గిన తర్వాత సాయంత్రం పూట వెళ్ళొచ్చు అనేది కండిషన్. అదేవిధంగా సమరాంగణ సూత్రధారంలో ద్వారానికి సంబంధించిన మంచి నియమం ఏం చెప్పారంటే మధ్య ద్వారాన్ని ఎప్పుడు ఏర్పాటు చేయొద్దు. ఒకవేళ మధ్య ద్వారాన్ని ఏర్పాటు చేసేది ఉంటే కనీసం ఒక 2-3 అంగుళాలు ఈశాన్యం వైపు జరపాలి. లేదా చాలా సింపుల్గా ఒక కండిషన్ ఏం చెప్పారంటే ఇంటి లోపల గర్భంలో నిలబడ్డప్పుడు ఆ ద్వారం అనేది ఒక 2-3 అంగుళాలు ఎడమ వైపుకు జరపాలి అన్నారు. అంటే మీరు ఇంటి బ్రహ్మస్థానం దగ్గర నిలబడి తూర్పు చూస్తున్నారు అనుకోండి, అప్పుడు ఈశాన్యం వైపు జరపాలి. అదేవిధంగా మీరు పడమర చూస్తే నైరుతి వైపు జరపాలి. అదేవిధంగా మీరు ఉత్తరం చూస్తే వాయువ్యం వైపు జరపాలి. అదేవిధంగా మీరు దక్షిణం చూస్తే ఆగ్నేయం వైపు జరపాలి. ఈ విధంగా ద్వారాలకు సంబంధించిన ఖచ్చితమైన నియమాలు చెప్పడం జరిగింది. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో దేశాల్లో, స్పెషల్లీ భారతదేశంలో మధ్య ద్వారాలతో కట్టిన ఇండ్లల్లో రాజ మహారాజులు కూడా లీడ్ చేయడం జరిగింది. సో మరి ఇంతటి జ్ఞానవంతులు ఉన్న ఈ దేశంలో అసలు ఈ మధ్య ద్వారాల మీద దుష్ప్రచారం చేస్తున్నారు అంటే ఇక్కడ ఎలాంటి లోపాలు వీళ్ళలో ఉన్నాయనేది మీరు అర్థం చేసుకోండి. నిజంగా పూర్వశాస్త్రాలు ఎంత అద్భుతమైన వివరణ ఇచ్చాయి దీని గురించి అనేది కూడా చాలా క్లియర్గా ఉంది.
మరి అవన్నీ చదవడం రాకనా, మరి ఎందుకు ఇలా దుష్ప్రచారం చేస్తున్నారు అనేది అర్థం కాదు. సో ఇక్కడ పర్టికులర్గా ఏంటంటే ఎవరైనా ఒక ఛానల్ వ్యక్తిని టార్గెట్ చేస్తూ ఈ దుష్ప్రచారం అనేది చేయడం జరిగింది. సో ఈరోజు మనం ఏదైతే హోమ్ టూర్ అని మాట్లాడుతున్నామో, మరి ఇక్కడ ఒక స్పెషాలిటీ ఏంటంటే మధ్యద్వారం అనేది పెట్టకూడదు అని మాట్లాడే ఈ కాలం, అంటే ఈ దుష్ప్రచారం జస్ట్ మీకు ఒక 6 months 1 year నుంచి స్టార్ట్ అయింది. దట్ ఈజ్ స్పెషల్లీ ఫర్ హరివాస్తు మాత్రమే. అర్థమైందా? ఎంతోమంది వాస్తు చెప్పే సిద్ధాంతులు మన హరివాస్తు వీడియోలు చూసి ఎంతో కండిషన్స్ నేర్చుకొని ఎన్నో ప్లేసెస్లో వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తున్నారు. నిజంగా నాకైతే సంతోషం, ఎందుకంటే నా ద్వారా 10 మంది నేర్చుకున్నారంటే నాకే సంతోషం. కొన్ని వందల వేల లక్షల మందికి అట్లా ట్రావెల్ అయ్యి వెళ్ళిపోతూనే ఉంది. సో అంతటి సమాచారం మనం అందిస్తున్నాం. సో అలాంటి ఎన్నో కండిషన్స్ మన ఛానల్ ద్వారా చూసిన శ్రీధర్ గారు కూడా ఎన్నో కండిషన్స్ మీ నుంచి కూడా నేను నేర్చుకున్నాను సార్ అన్నారు. ఆయన దగ్గర కొన్ని కండిషన్స్ ఉన్నాయి, అవి నాకు కూడా అందించడం జరిగింది. సో నాలెడ్జ్ షేరింగ్ అనేది నిజంగా ఆయనకు హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి మనం. సో మరి ఈ మధ్య ద్వారానికి సంబంధించిన దుష్ప్రచారంలో ఒక కండిషన్ గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు శ్రీధర్ గారు కూడా ఇల్లు కట్టుకున్నారు, ఒక 2 సంవత్సరాలు అయింది ఇల్లు కట్టేసేసి, రైట్. ఆ టైంలో మనల్ని కూడా ప్లాన్ అడిగారు, ఆ ప్లాన్ కూడా ఇచ్చాము. సో దాంట్లో మళ్ళీ ఆయన ప్రకారం ఆయన మార్పులు చేసుకుంటూ మళ్ళీ దాన్ని సెట్ చేసేసుకున్నారు. సో నేను 1 అంగుళం మిస్ అయిన 2 అంగుళాలు, సో ఆయన ప్రకారం ఆయన రీసెర్చ్ ప్రకారం ఆయన ముందుకు వెళ్ళిపోయారు. మనకేం లేదు, నో ఇష్యూ, ఏది చేసినా సూపర్. అయితే మధ్య ద్వారం ఆయన పెట్టి ఇప్పుడు 2 సంవత్సరాలు అయింది. మధ్య ద్వారం పెట్టిన చోటల్లా వెళ్ళి ఆ వీడియోలు చేసి ప్రజలను మభ్యపెట్టి ప్రజలను కంప్లీట్గా కన్ఫ్యూజ్ చేయడంలో కొంతమంది ఛానల్స్ వాళ్ళు ఉన్నారు. సో నిజంగా మరి ఈరోజు మనం తెలుసుకుందాం ఈ మధ్య ద్వారానికి సంబంధించినది ఏంటి. ఈ దాంట్లో మొత్తం ఈ హోమ్ టూర్ మొత్తం నేను చూపిస్తాను, చూడండి. సో శ్రీధర్ గారు నమస్కారం అండి. సో ఇప్పుడు మధ్య ద్వారం గురించి దుష్ప్రచారం ఒకటి నడుస్తుంది, ఓకేనా? ఓకే, చూసారా మీరు వీడియోస్? రైట్. మరి మధ్య ద్వారంతోనే ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని దేశాల వాళ్ళు ఫాలో అవుతున్నారు. మరి ఈ దేశ దౌర్భాగ్యం ఏంటంటే అందులోని రహస్యాలు వాళ్ళు తెలుసుకోకుండా మన ప్రజలను మభ్యపెట్టడము, కన్ఫ్యూజ్ చేయడం లాంటివి చేస్తున్నారు. ఇది రైటా రాంగ్? రైట్ అండి. ఎందుకంటే నేను ఒక విషయం సార్, మధ్యధరలు పెట్టొచ్చు, మధ్యధరలు పెట్టకూడదు. ఏ సందర్భంలో పెట్టచ్చు, ఏ సందర్భంలో పెట్టకూడదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక సైట్ ఉందనుకోండి, 0 degrees ఉన్నప్పుడు అయితే మన సైట్ విశాలంగా మధ్యధరం పెట్టుకుంటాం బాగానే ఉంటుంది. అది చిన్న సైట్ ఉందనుకోండి, ఒక 16 feet ఉంటే అప్పుడు మధ్యధరం పనికిరాదు, పెట్టలేదు. అప్పుడు విషయాన్ని పనికి వస్తే అప్పుడు ఈ సిద్ధాంతం పనికిరాదు. ఇప్పుడు ఈ వాసుపురుష మండలి వేసి దీనికి మళ్ళీ మధ్యధరం పెట్టి ఈ సిద్ధాంతం పనికిరాదు. సో ఏంటంటే అటువంటి చిన్న చిన్న ఇంటికి పనికిరాదు. ఇది దానికి అప్లై చేసి దీనికి అప్లై చేయడం వల్ల కన్ఫ్యూజ్ అయిపోతుంది సార్. ఇది ఒకటోదండి. ఇప్పుడు అదే మధ్య ద్వారం పెట్టకూడదు అని మాట్లాడిన సిద్ధాంతులు ఇచ్చిన ప్లాన్స్ 5 సంవత్సరాల ముందు కూడా ఉంది. మధ్య ద్వారం ఇచ్చిండ్రు, వాళ్ళు ఇచ్చిండ్రు. అంతకు ముందు ఒక 5 సంవత్సరాల ముందు వీడియోలు చాలా వరకు డిలీట్ అయిపోయినాయి. అవి గనక ఉంటే నిజంగా అందులో ఈశాన్య ద్వారంతోనే కొన్ని వేల ప్లాన్స్ ఇచ్చేసారు వాళ్ళు. కొన్ని వేలు అంటే ఒక 5-10 వేలు అనుకోండి, అన్ని ప్లాన్స్ ఇచ్చేసారు. మళ్ళీ ఈ మధ్య ఈశాన్య రూమ్ కి మధ్య ద్వారం అంటున్నారు. మరి ఇది ఎక్కడి నుంచి వచ్చిన శాస్త్రమో మనకు తెలియదు. అదే ఎందుకంటే ఈ ఈశాన్య రూమ్ కి మధ్య ద్వారం అనేది ఫస్ట్ స్టార్ట్ చేసింది నేనే స్టార్ట్ చేశాను. ఓకే, దీన్ని ఎందుకు స్టార్ట్ చేయాల్సి వచ్చింది అంటే ఇంటి మొత్తానికి సంబంధించిన వెడల్పు ఏదైతే ఉంటుందో ఆ వెడల్పులో 2 rooms లాగా వచ్చినప్పుడు ఒక సైడ్ పెద్ద రూమ్స్, ఒక సైడ్ చిన్న రూమ్ లాగా సెట్ చేసి మనం దాన్ని ఏం చేసామంటే రైట్ సైడ్ రూమ్ కి సంబంధించిన సెంటర్ ఇస్తున్నాం. ఎందుకు అంటే మనం ఇంటికి సెంటర్ ఇవ్వలేకపోతున్నాం కాబట్టి అట్లీస్ట్ రూమ్ సెంటర్ ఇస్తే లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ అనేది బ్యాలెన్స్ అవుతుంది. 2020 లేదా 2019లో నేను ప్లాన్స్ ఇవ్వడం స్టార్ట్ చేసి 2020 నుంచి ప్లాన్స్ ఎక్కువగా ఇచ్చాను. ఎందుకంటే అప్పుడు నా దగ్గర ఇంజనీర్ లేరు కాబట్టి ఏదో బేసిక్గా పెన్సిల్తో పెన్తో గీసినవి చాలా ఉన్నాయి. ఆ టైంలో ఫస్ట్ ఆ రూమ్ సెటప్ చేసింది నేనే. నా ద్వారా వచ్చిన దాన్ని మళ్ళీ కొంతమంది ఇంప్లిమెంట్ చేస్తారు, సంతోషమే. కానీ
ఇల్లు 2 రూమ్లు ఉన్నప్పుడు అది పర్వాలేదు, అవును. ఇక దిక్కు లేనప్పుడు ఏదో ఒకటి మంచి దృష్టితో మనం వెళ్తాం. ఒక సైడ్ ఉన్నప్పుడు 2 అన్నదమ్ములు ఉంటారు సార్, వాళ్ళకి ఇలాగే కట్టమన్నప్పుడు ఇది ఖచ్చితంగా తప్పదు. ఎంత దూరం పెడతాం కుదరదు. అయితే ఈ మండలి తీసుకెళ్ళేమో ఈశాన్యం అప్లై చేయడం కుదరదు, అది బట్టి సెంటర్ ద్వారా అప్లై చేయడం కుదరదు. ఏంటంటే ఒకదానికి ఒకటి లింక్ పెట్టకూడదు. చిన్న చిన్న విషయాల్లో మనం చిన్న ఇల్లు ఉన్నప్పుడు తప్పదు ఈశాన్యమో, అది దీనికి ఇంప్లిమెంటేషన్ చేయడం కుదరదు. ఇప్పుడు మన సైట్ ఉంది కాబట్టి మదర్ వాళ్ళు తీసుకొని దాన్ని బేస్ చేసుకుని వస్తామండి. ఎప్పుడన్నా సింహద్వారం కంటే కొన్ని ఏరియాల్లో సింహద్వారం అంటారు, అంటే అది నానుడు అలవాటు అయిపోయింది. ప్రధాన ద్వారం అంటారు, ప్రధాన ద్వారం అన్న సింహద్వారం రెండు ఒకటే. అంటే భాష అక్కడ పెద్ద ఇది కాదు, కానీ మనం పెట్టే మెయిన్ డోర్ లైట్లు చెప్పాలంటే మెయిన్ డోర్, అది ఆ డోర్ని మదర్ వాళ్ళకి బేస్ చేసి ఎలా వెళ్తున్నది ఇప్పుడు మన ఇల్లు చూద్దాం, దాన్ని బట్టి ప్లాన్ చేసుకోవచ్చు. దట్టు మళ్ళీ మన వెస్ట్ ఫేసింగ్ అండి, ఈస్ట్ ఫేసింగ్ లో మధ్య ద్వారం మనం ఇప్పుడు పెట్టాం. అది చాలా ముందుగా ఒకసారి హోమ్ టూర్ లాగా మొత్తం చూపిద్దాం. ఇప్పుడు మనం ఇంటి లోపల నుంచి పడమర మెయిన్ డోర్ లో దగ్గరికి వెళ్తున్నాం. సో టోటల్ బయటికి వెళ్ళిపోండి, సో టోటల్ బయటికి వెళ్ళిపోతే ఇప్పుడు మీరు చూస్తున్నది పడమర ఫేసింగ్ అన్నమాట. సో పడమర ఫేసింగ్ లో ఏరియా ఒక హోమ్ టూర్ అన్నమాట మొత్తం. సో మధ్య ద్వారంతో మనకి ఎలా ఇల్లు వచ్చింది మొత్తం ఒకసారి చూపిస్తాను చూడండి. సో నేను ఒకసారి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను, మీరు అది కూడా చూసి. సో ఇక్కడ చూడండి, ఇది వచ్చేసేసి కంప్లీట్గా వెస్ట్ ఫేసింగ్ మనకు. సో వెస్ట్ ఫేసింగ్లో మనం ఇప్పుడు సెంటర్ డోర్ నుంచి ఎంటర్ అవుతున్నాం. సో గేట్ కూడా మీకు చూస్తే రైట్ సైడ్ జరుగుతుంది, ఇది అబ్జర్వ్ చేయండి. లెఫ్ట్ సైడ్ అలైన్మెంట్ కరెక్ట్గా ఉంటుంది, రైట్ సైడ్ జరిగింది. సో ఈ విధంగా మొట్టమొదటి ఎంట్రన్స్. సో ఇక్కడికి వచ్చేసాం కదా, ఇక్కడ నుంచి మనం ఇప్పుడు క్లాక్ వైజ్ డైరెక్షన్లో మొత్తం వెళ్దాం. సో మనకి ఇప్పుడు మనం ఏదైతే మీరు చూస్తున్నారో ఇది వాయువ్యం అండి. సో సెప్టిక్ ట్యాంక్ చాలామంది వాయువ్యంలో పెడుతుంటారు, ఎప్పుడు కూడా వాయువ్యంలో పెట్టొద్దు. అట్లీస్ట్ ఒక 7-8 అడుగుల తర్వాత. ఇక్కడ చూడండి, ఇంటికి సంబంధించిన పారు తప్పించి కొంచెం లోపలికి తీసేసుకున్నారు దీన్ని. ఇక్కడ చూడండి, ఇక్కడ చూడొచ్చు మీరు, ఒక 2 అడుగులు ముందుకు తీసేసుకున్నారు, సింపుల్. ఓకే, నెక్స్ట్ దీని కింద ఇక్కడ సెప్టిక్ ట్యాంక్ ఇదిగోండి. సో కార్నర్ నుంచి 2 పార్ట్స్ వదిలేసేసి సెప్టిక్ ట్యాంక్. ఇది అవుటర్ టాయిలెట్స్. ఈ ఇంటి లోపల టాయిలెట్స్ ఉన్నాయంటే అసలు ఇంటి లోపల టాయిలెట్స్ అనే దరిద్రాన్ని ఇక్కడ ఇంప్లిమెంట్ చేయలేదు, ఇది క్లియర్ కట్. సో ఇంకా మనం వెళ్తే నెక్స్ట్ చూడండి, ఉత్తర ద్వారం, ఉత్తరంలో మళ్ళీ సెంటర్ డోర్. సో మళ్ళీ ఇది సెంటర్ డోర్. మళ్ళీ పడమర ఫేసింగ్కి సంబంధించి ఎప్పుడు కూడా తూర్పులో గుంతలు ఉండొద్దు. ఇక్కడ చూడండి, ఈశాన్యం మూల. ఈ ఈశాన్య మూల నుంచి ఇక్కడ నుంచి ఇక్కడ చూడండి లెఫ్ట్ సైడ్ లోపలికి వచ్చేసి 1 పార్ట్ వదిలేసేసి లోపలికి. సో ఇది కంప్లీట్ ఈశాన్య మూల. ఇప్పుడు మనం ఈశాన్యం నుంచి చూస్తే ఇది కంప్లీట్ బిల్డింగ్, ఇది కంప్లీట్ బిల్డింగ్. సో ఇది ఈశాన్య మూల. సో ఇక్కడ చూడండి మళ్ళీ ఈశాన్యం, ఇది పూజ రూమ్ చూపిస్తాను మళ్ళీ మీకు. ఇది వచ్చేసేసి కంప్లీట్గా డోర్, ఇది తూర్పుకు సంబంధించిన డోర్. సో ఇది మీకు తూర్పు ద్వారం అండి, తూర్పు నుంచి పడమరకు క్లియర్ ఓపెనింగ్ అనమాట ఇది. సో చూస్తున్నారు కదా. సో నెక్స్ట్ ఆగ్నేయం. ఇక్కడ చూడండి, ఆగ్నేయం ఎప్పుడు కూడా ఎలాంటి బ్లాకేజెస్ ఉండొద్దు అని క్లియర్గా చెప్పాం కదా, కంప్లీట్ ఓపెన్ అనమాట. సో పిల్లర్ వరకు ఇక్కడ యాక్సెప్టెడ్. మళ్ళీ దక్షిణం చూస్తే ఇది కంప్లీట్ ఓపెన్. సో ఇక్కడ కూడా ఒక ద్వారం ఉంది, ఇప్పుడు లోపల చూపిస్తాను పదండి. సో ఇది మనం ఇప్పుడు కరెక్ట్గా బ్రహ్మస్థానంలో ఉన్నామండి. ఇది బ్రహ్మస్థానం. ఇక్కడ లైటింగ్ ఏదో పడుతుంది, ఏంటండి అనుకుంటున్నారా? చూడండి, ఆకాశతత్వం ఇందులో ఓపెన్ చేయడం జరిగింది. సో నెక్స్ట్ 4 సైడ్స్ కూడా ఓపెనింగ్స్, బ్రహ్మసూత్రం, సోమసూత్రం కంప్లీట్ క్లియరెన్స్. సో ఈ మెయిన్ డోర్ కూడా మీరు అబ్జర్వ్ చేస్తే కరెక్ట్గా ఇంటి మధ్య సూత్రం ఇది. సో రైట్ సైడ్ జరిపాం, అంటే లోపల నుంచి చూస్తే లెఫ్ట్ సైడ్ అనమాట. సో ఇక్కడ మీరు చూస్తే కూడా క్లియర్గా మీకు అర్థమవుతుంది, ఎందుకంటే గోడల కొలతలు కానీ మిగతావన్నీ అర్థమవుతాయి. సో ఇది పడమర ఫేసింగ్ నుంచి లోపలికి వచ్చేసి ఇది బ్రహ్మస్థానం. బ్రహ్మస్థానం నుంచి మళ్ళీ తూర్పు సెంటర్ డోర్ ఓపెన్. మళ్ళీ ఇక్కడ చూడండి, ఉత్తరానికి సంబంధించిన డోర్, నెక్స్ట్ మళ్ళీ తూర్పుకి సంబంధించిన డోర్, మళ్ళీ దక్షిణానికి సంబంధించిన డోర్, మళ్ళీ పడమర. సో ఇప్పుడు ఉత్తరం సైడ్ వెళ్దాం ఒకసారి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇదొక బెడ్రూమ్, నెక్స్ట్ ఇదొక మాస్టర్ బెడ్రూమ్, దాని తర్వాత ఇది పూజా రూమ్ వచ్చింది, ఇది ఒక చిల్డ్రన్స్ బెడ్రూమ్ వచ్చింది. సో ఒకసారి చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూపిస్తాను చూడండి. సో ఇది ఒక చిల్డ్రన్స్ బెడ్రూమ్ అనమాట, సింపుల్. ఓకే, ఇది ఒక రూమ్. నెక్స్ట్ పూజ రూమ్ చూస్తే చూపిస్తాను చూడండి. సో ఇక్కడ ఈశాన్య బెడ్రూమ్కి కంప్లీట్ కార్నర్ కాకుండా చూడండి ఎట్లా సెట్ చేశారో ఇక్కడ అర్థమవుతుంది.
ఈశాన్యం బరువు లేకుండా ఉంటుందండి. ప్లస్ ఈశాన్యం మూత కూడా ఉండదు. అక్కడ ఈశాన్యం బరువు లేకుండా ఈశాన్యం మూత ఇవన్నీ మీరు పరిశాన్లు అయ్యేది ఉంటే ఇట్లా సో మూల వదిలేసేసి ఇట్లా పెట్టేసుకోవడమే. ఈశాన్య మూలలోకి ఎప్పటికీ వాటర్ చూస్తున్నారు కదా ఇట్లా పెట్టుకోవాలి. ఇదంతా కూడా మొత్తం స్ట్రైట్ ఇదంతా ఓపెన్ ఉంటుంది. ఇక చూడండి ఈశాన్య మూత అని మాట్లాడతారు కదా అక్కడ నుంచి ఇక్కడికి ఇట్లా ఓపెన్ పెట్టేశారు అనమాట. కంప్లీట్ ఓపెన్ ఉంటుంది ఇట్లా. సో ఇక్కడ చూడండి కంప్లీట్ ఫొటోస్ అయిపోయినాయి కదా. సో నెక్స్ట్ మనకి ఈశాన్య రూమ్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి మనం కిచెన్లోకి వెళ్దాం. సో మనము ఈశాన్య రూమ్కి వెళ్తున్నాం. సో ఇప్పుడు మనం కిచెన్లోకి ఎంటర్ అవుతున్నాం. చూడండి సో ఇక్కడ స్టోరేజ్ చిన్నగా. నెక్స్ట్ రెడ్ కలర్ పెట్టాలనే ఒక ఉద్దేశంలో కంప్లీట్ రెడ్ కలర్. సో ఆగ్నేయ మూల బ్లాక్ కాకుండా కంప్లీట్ క్లియరెన్స్. సో మూలలు క్లియర్ ఉండాలంటాం కదా సో క్లియర్ అన్నమాట. ఇక్కడ నుంచి బ్రహ్మస్థానం ఇదిగోండి ఎట్లా క్లియర్ చేశారు చూడండి. ఓపెనింగ్ ఇట్లా ఓపెనింగ్ పెట్టేశారు అనమాట. 4 కార్నర్స్ చాలా బ్యూటిఫుల్ గా డిజైన్ చేశారు ఇది. సో నెక్స్ట్ మాస్టర్ బెడ్రూమ్ చూద్దాం. సో ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. ఓకే సింపుల్. మళ్ళీ మనం బ్రహ్మస్థానానికి వెళ్ళిపోతున్నాం. సో సీలింగ్ కూడా లేకుండా ఇలాంటి డిజైన్ చేశారు చూడండి. నేను బయట కూడా చూపిస్తాను మీకు. చూడండి సీలింగ్స్ కానీ అవన్నీ ఫాల్ సీలింగ్ అవన్నీ లేకుండా ఈ విధంగా సెటప్ చేసేసారు. ఓకే సో పడమర ద్వారం, ఉత్తర ద్వారం, తూర్పు ద్వారం, దక్షిణ ద్వారం, బ్రహ్మస్థానం. అర్థమైంది కదండి. సో మనం ఈ ఇంటికి సంబంధించిన పూర్తి హోమ్ టూర్ అనేది చేసేసాం. అందులో మీకు సెప్టిక్ ట్యాంక్కి సంబంధించి చూపించేశాను, టాయిలెట్ సెటప్కి సంబంధించి చూపించేశాను, మధ్య ద్వారాలు ఎలా పెట్టారు, బ్రహ్మస్థానం ఎలా పెట్టారు, ఇవన్నీ చూపించేశాను. మరి ఇంకో పాయింట్ అండి, బ్రహ్మస్థానం పెడితే సకలము నష్టమే, బ్రహ్మస్థానంతో భ్రష్టు పట్టిపోయారు అని ఏమన్నా విన్నారా? మీరేమన్నా విన్నారా? వీడియో చూసారా? ఓకే. మీ అభిప్రాయం ఏంటండి? ఇప్పుడు సరే ఇక్కడ ఇప్పుడు యాక్చువల్ మీరు ఇంటర్వ్యూ కోసం పిలిపించారు కదా, నేను కొన్ని క్వశ్చన్లు వేసాను, నాకు చెప్పండి ఒకసారి. ఇప్పుడు మధ్య ద్వారంతో పెట్టొద్దు అని మాట్లాడుతున్నారు కదా చాలా మంది. మరి మీరు ఇల్లు కట్టారు కదా, మరి మీకు ఎలా ఉంది ఫస్ట్ చెప్పండి నాకు. నాకు మధ్య ద్వారం పెట్టిన తర్వాత సార్ చాలా బాగుంది. ఎందుకంటే నేను ఎంత కూడా ఒక మధ్య ద్వారం ఒకటే కదా సార్, ఒక ఇంటికి వాస్తు నష్టం పెట్టిందంటే ద్వారం మీద పడిపోకూడదు ఫస్ట్. అది కాకుండా చాలా విషయాలు ఉంటాయి. ఇప్పుడు ఈ వాస్తు పురుష మండలిలో అనేక రకాల మర్మస్థానాలు ఉంటాయి. అది మనం లాస్ట్ టైం సార్ డిస్కస్ చేసాం. ఈ మర్మస్థానాల మీద ఎప్పుడు కూడా మీ సార్ చెప్తే ఉంటారు, మర్మస్థానాల్లో పిల్లలు పడకూడదు, గోడలు పడకూడదు అని చెప్పేసి. వీటి మీద గోడలో పిల్లలు పడిపోయిన తర్వాత అప్పుడు గుమ్మం ఏం చేస్తుంది? అదేం చేయదు. బ్రహ్మస్థానం ఏం చేస్తుంది? అది కూడా ఏం చేయదు. ముందు వాస్తులో ఏదైనా దోషాలు ఉన్నాయో ఎదిగి పట్టుకున్న తర్వాత అప్పుడు చూసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను చేశానండి, నాది వెస్ట్లో వరుణ, పక్కన పుష్పదంత ఉంటుంది. పుష్పదంతలో 3 భాగాలు, వరుణ నుంచి కొంచెం భాగం. వరుణ పుష్పదంత 2 మంచివే, అది వాళ్ళకు కూడా తెలుసు. అది తీసుకున్నాం. దాని తర్వాత బ్రహ్మస్థానం తీసుకున్నాం. ఇప్పుడు మీరు కూర్చుని చూడ కరెక్ట్ బ్రహ్మస్థానం వస్తుంది. తర్వాత ఇంకొకటి ఏంటి, ఇందులోనే ఈశాన్యం మూత పడిపోయిందేమో, పూజ గది పెడితే ప్రాబ్లం అని చెప్పేసి నా ఈశాన్యం మూతపడి, ఈశాన్యంలో పూజ గది కడితే ఇంకా మూతపడిపోయింది, మొత్తం పిల్లల నష్టం అయిపోతుంది, పిల్లలే పుట్టరు, పుత్ర సంతానమే ఉండదు. ఇది ఒక పెద్ద భయం పెట్టేసి. అయితే ఈశాన్యం మూతపడింది అనే ఉద్దేశం అంటే మొత్తం 4 మూతపడిపోయింది కదా సార్. ఇక్కడ ఆగ్నేయం మూతపడింది, నైరుతి, ఇది వాయువు, ఇవన్నీ మూతపడిపోయింది. అక్కడ మూతపడటం అంటే అక్కడ శాస్త్రంలో చెప్పిందంటే ఓపెన్. ఇదిగోండి ఇక్కడ నుంచి సార్ నేను లైట్ చూపిస్తానే, ఇదంతా ఈశాన్యం. అక్కడ నుంచి ఇలా ఓపెన్ అయ్యి ఇక్కడ వస్తూ ఉంటుంది. ఎప్పుడైతే ఈశాన్యం ప్రాబ్లమ్స్ వచ్చినాయో పిల్లల మీద ఎఫెక్ట్ పడుతూ ఉంటుంది. అయితే మా అమ్మాయికి 586 మార్కులు వచ్చినాయి 10th క్లాస్లో. 586 మార్కులు 10th క్లాస్, 600కి. సో ఆల్మోస్ట్ 14 తక్కువ. సరే ఇప్పుడు కాలేజీ వాళ్ళందరూ వెనకాల వచ్చారండి. వాళ్ళందరూ కూడా సగం ఫీజు తగ్గించి తీసుకున్నారు. అది మంచిదే కదా. సరే బ్రహ్మస్థానం, ఈ బ్రహ్మస్థానం ఓపెన్ చేసిన తర్వాత ఏంటంటే 4 ఫ్లోర్లకి 5 ఫ్లోర్లకి ఫస్ట్ ఫ్లోర్కి ఓపెన్ చేస్తే ప్రాబ్లం వచ్చేది అని చెప్పేసి గొంతు వస్తుంది. ఇవన్నీ కాదు. యాక్చువల్లీ మనం హైదరాబాద్ వెళ్ళినప్పుడు అక్కడ కూడా 2-3 ఇళ్ళు చూసాను సార్, అవి ఉన్నాయి. ఇప్పుడు నేను ప్లాన్ ఒకటికి వెళ్ళినప్పుడు సార్ మీ ఇల్లు చూసాము, పైన బ్రహ్మస్థానం ఓపెన్ చేస్తుంది. మా మామగారి ఇంట్లో ఉన్నాయి, మా తాతగారి ఇంట్లో ఉన్నాయంటే, మా తాతగారు మామగారు 70-80 ఏళ్ళు కదా, మరి వాళ్ళందరూ ఏమైపోవాలి? సో ఇది బ్రహ్మస్థానం వల్ల ఎటువంటి ఇబ్బంది లేదు సార్. ఇప్పుడు నేను పెట్టిన తర్వాత నా గుమ్మం ఉంది, దీంట్లోకి వచ్చేది మన కాంట్రాక్ట్ సైజ్ చేస్తున్నారు, అందరికీ మామూలుగా ఉండేవాడిని కదా. అది నేనైతే బాగున్నాను సార్. అదేంటంటే ఇక్కడ అప్లై చేయడం రాదు. మెయిన్ ఏంటంటే పాపం ఎవరిని తప్పట్లేదు సార్, అప్లై చేయడం అనేది ఇంపార్టెంట్. సో బ్రహ్మస్థానం అంటే కష్టం. సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి, మాట్లాడితే ఒక వ్యక్తి మీద దుష్ప్రచారం చెయ్యడానికి తప్ప దేనికి పనికిరాని వీడియోలు అవి. సో ఇప్పుడు మీరు చెప్పిన కండిషన్ అయినా నేను చెప్పిన కండిషన్ అని ఒకటే ఏంటంటే, తాటి చెట్టు ఎక్కలేనోడు తాటి చెట్టు వంకర ఉంది అంటాడు.
అట్లా ద్వారాలు కానీ బ్రహ్మస్థానం కానీ అసలు ఇంటి యొక్క విధి విధానాలు ద గ్రామర్ ఆఫ్ కన్స్ట్రక్షన్ తెలియని వ్యక్తి వచ్చి ఏదో ఒకటి చూపి వాళ్ళని భయపెట్టిపోవడమే ఇక్కడ లక్ష్యంగా అయిపోయింది. అలా భయపెట్టకూడదు. సో తెలుసుకోవాలి, తెలుసుకుంటే అయిపోయింది చాలా. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే తూర్పు ఫేసింగ్ ఉత్తర ఫేసింగ్ అంటే పర్వాలేదు సార్. నేను పెట్టింది అయ్యా ఎంత ధైర్యం ఉండాలంటే వెస్ట్లో గుమ్మం పెట్టాలంటే దానికి ఇప్పుడు నా ఇల్లే ఎగ్జాంపుల్. మా అమ్మాయి ఫస్ట్ క్లాస్ లో పాస్ అయింది, మరి ఊర్లో 586 మార్కులు. సో చెప్పనండి, ఇప్పుడు మధ్య ద్వారం పెట్టిన 1-2 years నుంచి వీళ్ళ పిల్లలు చదువుతున్నారు, 9th అయిపోయింది, ఇప్పుడు 10th కూడా అయిపోయింది, 586 మార్కులు సాధించారంట. మరి మీరు సమాధానం చెప్పండి. సో ఆయన డెవలప్మెంట్ ఎలా ఉంది అంటే, ఇంతకుముందు చిన్న చిన్న వాస్తు మాత్రమే చెప్పే వ్యక్తి, జస్ట్ ప్లాన్లు ఇచ్చే వ్యక్తి, ఇప్పుడు డైరెక్ట్ బిల్డింగ్ మొత్తం కాంట్రాక్ట్స్ ఆయనకు వచ్చేస్తున్నాయి. అంటే మొత్తం మీరే కట్టించండి వాస్తు ప్రకారం అంటే ఆయన మొత్తం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చేసుకుంటున్నాడు. సో ఆయన ఇన్కమ్ మెల్లిమెల్లిగా ఇయర్ బై ఇయర్ ఆల్మోస్ట్ ఇప్పుడు ఈ ఇంటికి వచ్చినప్పటి నుంచి ఈ ఇంటికి సంబంధించిన ఖర్చు కూడా వెళ్ళిపోయేంత సంపాదనలో కానీ వెళ్ళిపోతూనే ఉన్నాడు. ఇంకొకటి సార్, ఇప్పుడు సెంటర్ ద్వారా పెడితే చాలా మంది ఆస్తులు అమ్మేస్తున్నారు కదా. నాది వెస్ట్ సెంటర్, పైగా నాది పుష్పదంతలో ఉంది, పక్కనకి 2 సెంట్లు సైడ్ మొన్న కొన్నాం. అంటే ఒక ఇంటి వాస్తు ఒక మనిషి మీద ప్రభావం చూపించడానికి 21 months పడుతుంది. 21 నెలల్లోనే నేను పక్కన కొన్నాను కదా, మరి అమ్మలేదు కదా సార్. అంటే ఇది ఒకటే కాదు, ఇంకా ఏవి ఉంటాయి. దాన్ని పట్టుకొచ్చేసి నీకు తెలిసింది విద్య అనేది తప్పు సార్. అది 100%. అంటే డిగ్రీలు తిరిగి ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఆగ్నేయ ప్రాచి ఉందంటే నా గుమ్మం వేరే చోటు జరిగిపోద్ది, అప్పుడు నా సెంటర్ పనికిరాదు. ఈసీ ప్రాచి ఉన్నా కానీ సెంటర్ పనికిరాదు. శుద్ధం ఉంది కాబట్టి శుద్ధానికి నాది ఈసీ ప్రాచికి 1 ఇంచ్, దాని రిజల్ట్ ఎక్కువగా ఉంటుంది చాలా సార్. మనకేందంటే డిగ్రీల ప్రకారం అనేది 100% ఇల్లుంటే నంబర్ 1. డిగ్రీల ప్రకారం లేకపోయినా మనం మధ్య ద్వారాలే పెట్టాలి. బట్ ఇక్కడ కండిషన్ ఏమవుతుందంటే, ఆగ్నేయం వైపు టర్న్ అయింది అనుకోండి, ఇప్పుడు తూర్పు పడమర ద్వారాలు ఆగ్నేయానికి చూస్తాయి, అప్పుడు ఉత్తర దక్షిణాలు ఈశాన్యాన్ని చూస్తాయి. కాబట్టి తూర్పు పడమర ద్వారాలు పెట్టినప్పుడు ఖచ్చితంగా ఉత్తర దక్షిణాల ద్వారాలు పెడితే అప్పుడు ఆటోమేటిక్గా ఇది బ్యాలెన్స్డ్ అవుతుంది. మరి ఈ కండిషన్ ఫస్ట్ టైం నా హరివాస్తు ఛానల్లోనే వచ్చింది. ఎందుకంటే 2 మైనస్ అయినప్పుడు 2 ప్లస్ చేస్తే అయిపోయింది. సో ఇప్పుడు మీ హోమ్ టూర్లో మనమైతే మొత్తం వీడియో తీసేయడం జరిగింది, మధ్య ద్వారాలకు సంబంధించిన కండిషన్స్ అన్ని డిస్కషన్ చేసాము. ఇంకేదన్నా ఈ ఇంటికి సంబంధించిన పాయింట్ ఉంటే ఇందులో మాట్లాడదాం, లేదంటే మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో మనం మళ్ళీ మధ్య ద్వారం. చిన్న పాయింట్ ఉంది సార్, ఏంటంటే ఇప్పుడు మనకి ఇందాక ఆగ్నేయ ప్రాచి తిరిగింది అనుకోండి, అప్పుడు ఏమంటే నేను పెట్టిన పుష్పదంత అనేది ఉంది కదా, ఈ పుష్పదంతాన్ని చక్రం వేసినప్పుడు ఈ పుష్పదంత ప్లేస్ మారిపోతుంది. మారినప్పుడు అప్పుడు నాది కూడా సెంటర్ గుమ్మం పెట్టడం కుదరదు, అప్పుడు పక్క ఉంటుంది. అంటే ఇక్కడ ఏంటంటే సార్, శుద్ధ ప్రాచీకి ఉన్నప్పుడు సెంటర్ గుమ్మం పెట్టడం బాగానే ఉంది. ఒక అంటే పూర్వకాలం ఎలా అయిపోయిందంటే సార్, ఈశాన్య గుమ్మం అనేది చాలా మందికి ఇబ్బందికరంగా మారిపోవడం కారణం ఏంటంటే, శుద్ధ ప్రాచీకి ఉన్నప్పుడు ఒక సెంటర్ గుమ్మం పెట్టారు, ఒక సిద్ధాంతి గారు వచ్చి వాళ్ళ ఇల్లు తిరిగి ఉంది కాబట్టి ఆ గుమ్మం అంతా ఈశాన్యం పెట్టారు. ఇంకా మూడోటి ఏం చేశాడంటే, వాళ్ళు ఈశాన్య గుమ్మం పెట్టాక బాగుంది, నేను ఈశాన్య గుమ్మం పెడతామని చెప్పేసి శుద్ధం ఉన్నవాడు కూడా ఇది పెట్టడం వల్ల ఇది మొత్తం మారిపోయి క్లమ్జీ అయిపోయి అందరికి బ్యాడ్ నేమ్ రావడం స్టార్ట్ అయింది సార్. అంటే ఉదాహరణ అంటే ఆ డిగ్రీ తిరిగినప్పుడు ఆయన మార్చి పెట్టాడు, కానీ ఇతను ఏమనుకున్నాడంటే ఈశాన్య అని చెప్పి, ఇతనేమో శుద్ధ ప్రాచి, అతనిదేమో ఈశాన్య ప్రాచి, ఇలా క్లమ్జీ అయిపోయింది సార్. క్లమ్జీ అయిపోవడం, క్లారిటీ లేకపోవడం వల్ల కస్టమర్స్ చాలా ఇబ్బంది పడటం, కింద కామెంట్స్ పెట్టడం. సరే కస్టమర్స్ మనం ఏమన్నా వాళ్ళు పరిజ్ఞానం, అది ఎవరైనా మంచి జరగాలి, మనం ఇల్లు కడుతున్నాం అంటే కస్టమర్కి ఏంటంటే ఒక 40 లక్షలు సంపాదించాలంటే జీవితంలో 20 ఏళ్ళు కష్టపడతాడు, అది తెచ్చి ఎవరి చేతులు పెట్టాలో అర్థం కాక కన్ఫ్యూజ్ అయిపోతుంటారు. సో ఇదొక చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, మీరు చెప్పింది అయితే నిజంగా వాస్తవం. సమాజంలో ఏమవుతుందంటే, ఇప్పుడు రాము గారు ఉన్నారు, ఆయన విజయవాడలో ఉంటారు, ఆయన సంపాదన మొత్తం కూడా సంపాదించి స్థలం తీసుకున్నారు, ఇల్లు కడదాం అనుకునే లోపల మళ్ళీ పిల్లల చదువులు అన్నారు, పిల్లల చదువులకు పెట్టేసారు. సో ఇల్లు కట్టుకోలేకపోయారు. ఒకవేళ నిజంగా ఆయన ఇల్లు కట్టుకుంటే ఒక అద్భుతమైన ఇల్లే కట్టాలి, కరెక్ట్ వాస్తు ప్రకారం కట్టి ఉంటే మనం మైనస్లోకి వెళ్ళిపోతున్న ఆ ఇల్లు మనల్ని బ్యాలెన్స్డ్గా నిలబెడుతుంది. అది మాత్రమే చేస్తుంది. మిమ్మల్ని మైనస్లోకి వెళ్తున్న కోట్లు ఏం సంపాదించిపోదు, మిమ్మల్ని ఎక్కడ ఏం కాకుండా మిమ్మల్ని ప్రొటెక్షన్గా అది పనిచేస్తుంది. ఒక సపోర్ట్, నేను ఉండబెట్టాను చెయ్యి, అట్లా ఇల్లు పనిచేస్తుంది. కాబట్టి ఎవరైనా డబ్బులు జమ చేసుకొని ఒక అద్భుతమైన ఇల్లు కడదాం అనుకుంటే ఫస్ట్ ప్లాన్ అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు మీ ఇంటికి వచ్చాను, ఒక్కరు నాకు బెంగళూరు నుంచి ఫోన్ చేశారు, సార్ మా బడ్జెట్ 2.4 కోట్లు అంట. ఓకే,
సో ప్లానింగ్కి ఎంత అవుతుంది సార్ అంటే వాళ్ళు ఒక కట్టే 3-4 ఫ్లోర్స్కి ఆల్మోస్ట్ ఒక 80,000 నుంచి ₹1,00,000 దాకా ప్లాన్కి అవుతుంది అని చెప్పాను. ఆ ఎస్టిమేషన్ అంతా చెప్పాను. అబ్బా బాబా అంతగానం ఎవరు పెడతారు సార్, మేము ఒక 5-10,000 అంటే ఇవ్వగలుగుతాం, అంత బడ్జెట్ మాకు లేదు అన్నాడు. సరే రేపటి రోజు అదే దాంట్లో ఏదైనా మార్పులు చేయాల్సిన పరిస్థితి వస్తే ముట్టుకుంటే 10-20 లక్షలు ఎగిరిపోతాయి, ఈజీగా అవుతాయి. మరి అప్పుడు వాళ్ళు పెట్టడానికి సిద్ధం. ఎందుకంటే గతంలో జరిగింది ఏంటంటే వాళ్ళు కట్టేది 4 కోట్ల బిల్డింగ్ ఎక్కడ బెంగళూరులోనే. ఫస్ట్ ప్లాన్ అడిగినప్పుడు నేను 70,000-80,000 చెప్పాను 21 ప్రాంతంలో. వాళ్ళు వద్దు అన్నారు. ఎవరో సిద్ధాంతిని ఖమ్మం నుంచి పిలిపించారు, ఆయనకు 10,000 ఇచ్చేసారు, మొత్తం ప్లాన్ అంతా ఇచ్చిపోయాడు అన్నారు. తర్వాత వాళ్ళు గృహప్రవేశం లాగా చాలా మందిని పిలిపించినప్పుడు చాలా మంది ఆబ్జెక్షన్స్ పెట్టారు. స్పెషల్గా బ్రహ్మస్థానంలో గుంత పెట్టేసేయడము, నైరుతి రూమ్ డౌన్ చేసేసేయడము, మెల్లిమెల్లిగా వాళ్ళ ఆస్తులు అమ్ముకుంటూ వాళ్ళు ఆల్మోస్ట్ 10 కోట్ల లాస్ అయిపోయింది. ఆల్మోస్ట్ 40-50 కోట్లు సంపాదించారు, లాస్ అయిపోయింది. ఎందుకు అంటే అది అర్థం కావట్లేదు. ఎవరో మళ్ళీ వాస్తవాలను పిలిపించారంటే వాళ్ళు ఏం రిఫరెన్స్ చేయలేదు. మళ్ళీ నాకు ఫోన్ చేశారు. ఆడికి వెళ్ళి దాని కరెక్షన్స్ చేయడానికి ఇంజనీర్ ఎస్టిమేషన్ 82 లక్షల నుంచి 90 లక్షలు చెప్పాడు. ఏం చెప్పారు తెలుసా ఆమె, ఏం చెప్పింది తెలుసా ఆమె, ఇట్లా సమస్య ఉందండి, మరి కరెక్షన్ చేయాలంటే ఆయన వచ్చాడు, ఇంజనీర్ అంతా ఎస్టిమేషన్ చేసుకుంటూనే ఉన్నాడు. ఒక్కొక్కటి చెప్పిందంతా 4-6 గంటలు పట్టింది మొత్తం. రైట్, ఫైనల్గా మేడం నేను ఇవన్నీ చేయడానికి అయితే సిద్ధం, సో ఎస్టిమేషన్ అయితే ఇంత అవుతుంది, మీరు సార్ని అడిగి అప్రూవల్ తీసుకున్నా అంటే ఎవరిని నేను అడిగేది ఏం లేదండి, నేను అప్రూవల్ ఇచ్చేస్తున్నా, స్టార్ట్ చేయండి. మరి ఆ రోజు మీరు 60-70 వేలు పెడితే మీకు స్థాపత్య వేదం ప్రకారమే నేను ప్లాన్ ఇచ్చేసేటోండి కదండి అని నేను చెప్పిన. లేదు సార్ ఇక అప్పుడు అది ఎక్కువ అనిపించింది, ఇప్పుడు మరి ₹1,00,00,000 దాకా ఖర్చు అవుతుంది కదండి అంటే నా ఇంటికనే పెట్టుకుంటాను, మీకు ఏమైనా ఇస్తున్నానా అని చెప్పింది. అంటే ఇండైరెక్ట్ గా ఒక వాస్తు వ్యక్తికి ఇవ్వడం కంటే వాళ్ళ సొంత ఇంటికి అడిషనల్ ఖర్చు అయినా పర్వాలేదు అనేది వాళ్ళ భావన అనేది అర్థమైంది. ఇప్పుడు ఏంటంటే ఇంకోటి మన ఇంట్లో కూడా సరే ఇందాక పాయింట్స్ అడిగారు కదా, నా ఇంట్లో ఆయాది గణితం ఉంది, నా జన్మ నక్షత్రం ప్రకారం చతుర్ముఖాలు ఉన్నాయి, అష్టద్వారాలు ఉన్నాయి, బ్రహ్మస్థానం ఉంది, సెంట్రగము ఉంది, ఈశప్రాచికి సైట్ ఉంది, ఇవన్నీ దీంట్లోనే ఉన్నాయి. ఎవరైనా డౌట్ ఉంటే ఫోన్ చేసి నేను మాట్లాడుతాను. ఎవరైనా చూడాలనుకుంటే భీమడోలు శ్రీధర్ గారి నంబర్ కూడా ఉంటుంది, మీరు కాల్ చేయొచ్చు. ఓకే.